నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కారానికి ఇది కూడా సన్నగా కట్ చేసుకున్నానండి. ఆల్మోస్ట్ 6 నెంబర్స్ ఉంది. రౌండ్గా సన్నగా కట్ చేసుకున్నాను. ఇదిగో చూడండి, పిండి బాగా కలుపుకున్నాను నేను. అరిటాకునే దాని మీద వేసేసి చిన్నగా మళ్ళీ అరిటాకుని తీసాలన్నమాట. ఇలా చూడండి, ఇలా ఇటా ఇటా అని అనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. సింప్లీ సూపర్, అదిరిపోయిందండి. రుచి ఎంత బాగుందంటే ఆనియన్స్, క్యాబేజ్ అన్నీ వస్తుంది తింటుంటే, చాలా బాగుంది. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇది కర్ణాటక స్పెషల్ రెసిపీ అండి. ఏంటో తెలుసా? అక్కి రొట్టి. అక్కి రొట్టి అంటే ఏమో అనుకోకండి, బియ్యం పిండితో చేసి ఒక రొట్టి అనమాట. ఈ కర్ణాటకలో చాలా స్పెషల్ అండి అక్కి రొట్టి. అక్కి రొట్టి, రాగి రొట్టి, జోళద రొట్టి, ఇలా డిఫరెంట్ రొట్టీస్ ఉందన్నమాట. ఈరోజు మీకు ఒక హెల్దీ అక్కి రొట్టి రెసిపీ చేయబోతాను. కేర్ఫుల్గా వాచ్ చేయండి, ఈజీగా ఉంటుంది. బ్యాచులర్స్కి కొత్తగా కుకింగ్ చేసే వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునేవచ్చు అంట. ఓకే, ఇంకేంటి, ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా రండి రంగంలో దిగేస్తాం. ఇదిగో చూడండి, మన ఈరోజు అక్కి రొట్టికి నేను 500 గ్రామ్ బియ్యం పిండి తీసుకున్నాను. ఇది షాప్లో కొనిన బియ్యం పిండి, ఇంట్లోది కాదండి. చాలా సింపుల్గా చేసుకునే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది. సో ఈ బియ్యం పిండి మనము కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి బాగా కలుపుకోవాలండి. అందుకు వామ్ వాటర్ కూడా కావాలి. సో వాటర్ పెట్టుకున్నాను స్టవ్ మీద. స్టవ్ ఆన్ చేస్తాను, అది లో ఫ్లేమ్ పెట్టుకున్నాను, సో దట్ వాటర్ కూడా హీట్ అవుతూ ఉంటుంది. సో ఈ బియ్యం పిండి ఇప్పుడు మనము రొట్టి పిండిగా తయారు చేసుకోవాలి కదా. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తానో కొంచెం కేర్ఫుల్గా నోట్ చేయండి. చూడండి, క్యాబేజ్ ఒక 100 గ్రామ్ ఉంది, బాగా తురుముకున్నాను. సో ఈ క్యాబేజ్ని నేను ఇందులో వేసుకుంటున్నాను. నెక్స్ట్ క్యారెట్ కూడా ఒక ఫుల్ క్యారెట్ అండి, క్లీన్గా వాష్ చేసుకుని పీల్ అవుట్ చేసుకుని తురుముకున్నాను. సో క్యారెట్ వేసుకుంటాను. ఇది చూడండి, ఆనియన్ లేని వంటల. సో 2 ఆనియన్స్, అది కూడా తురుముకున్నాను. ఇక చూడండి, క్యారెట్, క్యాబేజు, ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అంటారు కదా, కాదు, తురిమి వేసుకుంటేనే ఈ రొట్టెలు బాగుంటుందన్నమాట. సో 2 ఆనియన్ మీడియం సైజు తురుముకున్నాను, దాన్ని కూడా వేసుకుంటున్నాను. ఈ అక్కి రొట్టి చాలా హెల్దీ అండి, పిల్లలకి చాలా బాగుంటుంది. సమ్మర్ వెకేషన్లో పిల్లలకి మీరు ఇలాంటి హెల్దీ రెసిపీ చేసి ఇవ్వండి, లైక్ చేసి తింటారు. ఎందుకంటే ఇది చూడండి, మెంతాకు, దాన్ని కూడా నేను వేయిపోతున్నాను. ఇది ఆల్మోస్ట్ ఒక పిట్టుకుడు ఉంది అనమాట. సన్నగా కట్ చేసుకున్నాను, వాష్ చేసుకొని దాన్ని కూడా నేను ఇందులో పెట్టుకుంటున్నాను. ఇంకొక స్పెషల్ ఆకుకూర ఇది. దీన్ని మేము ఇక్కడ కర్ణాటకలో సబ్బక్కి అంటాము, మీరు తెలుగులో ఏమంటారేమో. నేను పిక్చర్ అయితే ఇక్కడ పెడతాను, మీరు చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కూరలో ఒక మంచి స్మెల్ ఉంటుందన్నమాట, అరోమా బాగుంటుంది. ఇక్కడ బజ్జీల్లో, బోండాలు కూడా వేస్తారు, వడల్లో కూడా వేస్తారు. సో అది కూడా ఒక పిట్టుకుడు ఉంది, దాన్ని కూడా నేను సన్నగా కట్ చేసుకున్నాను. ఇంకేంటి, రెగ్యులర్గా మన కరివేపాకు, కొత్తిమీర అది ఉండాలి. కరివేపాకు, కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నాను, ఫ్రెష్గా ఉంది, దాన్ని కూడా ఇలా పెట్టుకుంటున్నాను. చూడండి, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కారానికి ఇది కూడా సన్నగా కట్ చేసుకున్నానండి. ఆల్మోస్ట్ 6 నెంబర్స్ ఉంది, రౌండ్గా సన్నగా కట్ చేసుకున్నాను. సో దాన్ని యాడ్ చేసుకున్నాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మన ఈ అక్కి రొట్టికి కావాల్సిన సాల్ట్. సో మన బియ్యం పిండితో కలిపి చేసాం రొట్టి డ్రైగా తట్టి చేసుకుంటాం కదా, అందుకనే సాల్ట్ చూసి వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే పాడైపోతుంది. సో నేను ఒక హాఫ్ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ ఉందన్నమాట, అంతే, జాస్తి వద్దులేండి. ఇంకొద్దిగా వేసుకుంటే కూడా సరిపోతుంది. ఒక 1 స్పూన్ లెక్క పెట్టుకున్నాను. ఉప్పు కొంచెం భయం ఉంటుంది రొట్టెలకి, దానికి నేను చూసి వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని అన్నీ కలపాలన్నమాట. మనం చపాతీ పిండి, పూరి పిండి కలపాం కదా, అలా టైట్గా కలపకూడదు, చాలా లవ్ఫుల్గా కలపాలండి. స్లోగా చూడండి, ఇలా కలుపుకోవాలి, బాగా మెత్తగా ప్రేమతో కలపాలి. సో ఇందులో వాటర్ ఉంది కాబట్టి ఇది ఎంతవరకు కలుస్తుందో చూద్దాము. లేకపోతే మనము వామ్ వాటర్ ఎలాగో పెట్టుకున్నాం కాబట్టి అది కూడా మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట. వామ్ వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసుకొని బాగా ఇలా కలిపేస్తాము. ఇదిగో చూడండి, పిండి బాగా కలుపుకున్నాను నేను. కన్సిస్టెంట్ చూసారా, ఇలా ఉండాలన్నమాట. అంతేనండి, పిండి అయితే రెడీ అయింది. ఈ జోళద రొట్టి అని చెప్పాను కదండి అప్పుడే. జోళద రొట్టి అంటే అది జొన్నల రొట్టి తెలుగులో. సరే అండి, పిండి అయితే బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ ఇలా రెస్ట్ చేసి దాని తర్వాత మనం రొట్టెలు తట్టుకుంటాము. ఎందుకంటే అన్ని ఈ కూరగాయల్లో ఉండే రసాలన్నీ, ఉప్పు అన్నీ బియ్యం పిండితో పట్టి అదొక 5 మినిట్స్ అలా సెట్ చేస్తాము, క్లోజ్ చేసి. దాని తర్వాత మనము రొట్టెలు తట్టుకుంటాము. మన రొట్టి పిండి 5 మినిట్స్ బాగా సెట్ అయిందండి. గుమగుమలాడిపోతుందండి. ఇంకా మనము రొట్టెలు తట్టుకోవాలి. నేను ఈరోజు మీకు 2 డిఫరెంట్ స్టైల్లో రొట్టె ఎలా తట్టాలనేది చూపెడతాను, చూసి నేర్చుకోండి.
ఫస్ట్ మనము పెను మీద రొట్టి తట్టుకొని మనం కాల్చుకోవచ్చు. నెక్స్ట్ మనము ఒక లీఫ్ అరిటాకు మీద తట్టుకోవచ్చు. బటర్ పేపర్ పైన కూడా తట్టుకొని దాన్ని కూడా వేసుకొని చేయొచ్చు. మీకు ఏది ఈజీగా ఉంటుందో అది చేసుకోండి. నేను 2 వెరైటీస్ చూపెడతాను. సో మనము ఫస్ట్ పెను మీద తట్టుకునేటప్పుడు స్టవ్ ఆన్ చేసుకోకూడదు. అట్టే ఓపెన్ పెను మీద మనం చేయాలన్నమాట. ఫస్ట్ మనము పెను మీద గ్రీసింగ్ చేసుకుంటాము. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. సో ఇప్పుడు మనము ఫుల్ స్ప్రెడ్ చేస్తాము ఆయిల్ని. ఎందుకంటే మనం రొట్టి తట్టిన తర్వాత ఈజీగా అది టర్న్ అవుట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనము రొట్టి ఏం సైజ్ కావాలో అంత సైజ్కి మనము పిండి ఎత్తుకోవాలి. నేను మీడియం సైజే తట్టుకుంటానండి. చూడండి, ఇంత సైజ్ తీసుకున్నాను. బాల్ ఎంత బాగా వచ్చింది చూడండి. చూడండి, మనము పిండిని సెంటర్లో పెట్టుకొని ఇలా తట్టుకొని రావాలి. సెంటర్ నుంచి కొద్దిగా వాటర్ పెట్టుకొని పక్కల ఇలా వాటర్ అద్దుకొని అప్పుడప్పుడు మీరు ఇలా తట్టుకోనండి. ఎంత పల్స్గా మనం రొట్టి తడతామో అంత బాగా ఉంటుందన్నమాట టేస్ట్. చూడండి, ఇలా అప్పుడప్పుడు వాటర్ని టచ్ చేసుకొని స్ప్రెడ్ చేయండి. చూడండి ఇట్లా ఎంత సాగుతుందో చూడండి. అయిందా? చూడండి, వెజిటేబుల్స్ అంతా మనము తురిమి వేసుకున్నాం కాబట్టి మనకు ఈజీగా ఇలా స్ప్రెడ్ అవుతుంది. మనం కట్ చేసి వేసినాం అనుకోండి, అది అలా అట్టే నిలిచిపోతుంది అనమాట. అది బాగుండదు. తురిమి వేసుకోండి, అప్పుడు బాగా హెల్తీగా కూడా ఉంటుంది. మనకు తట్టేదానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం నేను తట్టాను. మీకు ఇంకా పర్సన్ కావాలంటే తట్టుకోవచ్చు, ఏం తొందర లేదు. ఇలా తట్టుకున్న తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్ ఫుల్గా వేసుకోవాలి సైడ్లో. సో ఒక సైడ్ మనము ఈ రొట్టిని కాల్చుకోవాలి. ఇప్పుడు కాల్చిన తర్వాత మళ్ళీ దాన్ని టర్న్ చేసి రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి. ఇదిగో చూడండి, మన రొట్టి బాగా ఫ్రై అవుతుంది. కొద్దిగా ఆయిల్ సెంటర్లో కూడా వేసుకుంటాము. చూడండి, రొట్టి పైన బాగా డ్రై అయింది చూడండి. సో ఈ మరి డ్రై అయిందంటే మనము దీన్ని రివర్స్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనము రొట్టిని తిప్పిస్తాము. మెల్లగా ఇలా సైడ్లో అంతా ఓపెన్ చేసుకొని చూడండి, రొట్టి ఎంత బాగా కదిలిపోతుందో. బాగా అయింది. సో స్లోగా పెట్టుకొని ఇలా తిప్పించండి. సూపర్గా వచ్చింది మన అక్కి రొట్టి. 1 సైడ్ అయితే కాలిపోయింది. సో ఇంకొక సైడ్ కూడా మనము కాల్చి రొట్టి రెడీ చేసుకుంటాము. సరేనా? ఇదిగో చూడండి, మన రొట్టి సెకండ్ సైడ్ కూడా బాగా కాలింది. సైడ్ అంతా నేను ఇలా రిమూవ్ చేసుకున్నాను. సో విజయ్ చేతి రుచులు ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇలాగే చూస్తూ ఉండండి, నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. మీ కమెంట్స్ కానీ మీ లైక్ కానీ చాలా చాలా మోటివేషన్గా ఉంటుంది. చూడండి, రొట్టి బాగా కాలింది. ఇలా 2 సైడ్స్ రొట్టి బాగా కాలాలని అంటే సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో రొట్టి అయితే రెడీ అయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకుని వస్తాము. స్టవ్ ఆఫ్ చేస్తాను నేను ఇప్పుడు. సో ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇంకా చేసుకొని అలా బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నా వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. అది సో నా వీడియోస్ వచ్చినప్పుడు మీరు చూసి లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా మన లింక్ని షేర్ చేయండి. సో వాళ్ళు కూడా చూసి బెనిఫిట్ అవుతారు. సరే అండి, ఇప్పుడు మనము సెకండ్ స్టైల్ ఆఫ్ రొట్టి తట్టేది ఎలా అని చూస్తాము. చూడండి, నేను ఆల్రెడీ అరిటాకు పెట్టుకున్నాను. అరిటాకును కూడా మనము గ్రీసింగ్ చేసుకోవాలి ఆయిల్ వేసి, లేకపోతే మన రొట్టి అరిటాకు నుంచి రాదు అదనమాట. సో అరిటాకు మీద తట్టుకునేది కూడా ఒక స్టైల్ అనమాట. చూడండి, నేను పిండి బాల్ పెట్టుకున్నాను ఆల్రెడీ. సో అదే మెథడే మనం పెని మీద తట్టినాము, ఇప్పుడు ఆకు మీద తట్టుకుంటున్నాము. ఓకే, సో మీకు ఏది కన్వీనియంటో అదే చేసుకోండి. సో అందుకే నేను 2 టైప్స్ చూపెడుతున్నాను మీకు. సో మార్నింగ్లో బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్స్కి ఈ అక్కి రొట్టి చాలా బాగుంటుంది. దీనికి కారం పెట్టుకొని తినొచ్చు, అలాగే తినొచ్చండి. వెజిటేబుల్స్ అంతా ఉంది కదా, పిల్లలకి అలాగే ఇచ్చేవచ్చే తినేస్తారు. ఇందులో ఎన్ని వెజిటేబుల్స్ ఉంచండి, క్యారెట్ ఉంది, ఆకుకూరలు ఉన్నాయి, ఆనియన్స్ ఉన్నాయి, క్యాబేజ్ ఉంది. చూడండి ఎంత పల్స్గా తడతామో అంత బాగుంటుంది అనమాట రొట్టి. సైడ్లో అంతా మీరు ఇలా టచ్అప్ చేసుకోండి రౌండ్. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పెనం హీట్ అయిన తర్వాత మనము దానిపైన షిఫ్ట్ చేయాలన్నమాట. సో స్టవ్ ఆన్ చేసుకున్నాము. కొద్దిగా ఆయిల్ వేసుకునేసి ఫుల్గా ఇప్పుడు మనము తట్టుకున్నాం కదా అరిటాకులో రొట్టి, దాని పెను మీద వేసుకోవాలి. ఓకే, సో పెను మీద వేసుకోవాలంటే మనం ఇలా తీసి వేసే చాలా కష్టం అండి. కాబట్టి మనం అరిటాకునే దాని మీద వేసేసి తిన్నగా మళ్ళీ అరిటాకుని తీసాలన్నమాట. ఇలా
చూడండి ఇలా ఇటా ఇటా అన్నా అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అంతే. సో ఇలా చేసినారనుకోండి మీకు అరిటాకులో తట్టుకున్న రొట్టి కూడా రెడీ అయిపోతుంది. సో సేమ్ స్టైల్ ఇప్పుడు మనము ఆయిల్ రౌండ్ వేసుకోవాలి, ఫుల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని, లో ఫ్లేమ్ పెట్టుకోకూడదండి, రొట్టి గట్టి అయిపోతుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి, లేకపోతే కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవచ్చు. సో రొట్టి కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా మనం కాల్చుకుంటాము. ఇది చూడండి మన సెకండ్ సైడ్ కూడా రెడీ అయిపోయింది రొట్టి. వా చూడండి ఎంత బాగా కాలిందో. ఇప్పుడు నేను ప్లేట్ మీద తీయేస్తాను దీన్ని. అంతేనండి, మన రొట్టీస్ ఇలా చేసుకోవాలన్నమాట. 2 వెరైటీస్ ఆఫ్ రొట్టి కటింగ్ మోడల్ చెప్పించాను. అంటే 2 వెరైటీస్ ఆఫ్ రొట్టి ఎలా తట్టాలని చూపించాను. మీకు ఏది ఈజీ అది చేసుకోండి. ఇంకా మనం సర్వింగ్ ప్లేట్ తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను, సరేనా? సో మనం రొట్టిని సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాము. వేడి వేడి అక్కి రొట్టి ఈ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. చూడండి ఎంత బాగుంది రొట్టీలో, బాబా గుమ్మలాడిపోతుంది. సో ఇప్పుడు మనము దీనికి సైడ్ డిష్కి మనము టమాటో గొజ్జు పెట్టుకోవచ్చు, పచ్చళ్ళు పెట్టుకోవచ్చు, ఆనియన్స్ పెట్టుకోవచ్చు. నేను మన ఇంట్లో చేసిన పప్పుల పొడి కూడా చల్లుకుంటాను. ఎంత యమ్మీగా ఉంచండి. సో వేడి వేడి కర్ణాటక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అక్కి రొట్టి ఈ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. టేస్ట్ ఎలా ఉందో చూస్తాను, సరేనా? సాఫ్ట్గా ఉందండి, సాఫ్ట్గా ఉంది. అంటే అలా కట్ అయిపోతుంది, అంత బాగుంది రొట్టి. చాలా హెల్దీ రొట్టి ఇది. ఇలా పెట్టుకొని సింప్లీ సూపర్ అండి, సింప్లీ సూపర్. అదిరిపోయిందండి. రుచి ఎంత బాగుందంటే ఆనియన్స్, క్యాబేజ్ అన్నీ వస్తుంది తింటుంటే, చాలా బాగుంది. సాఫ్ట్గా ఉంది రొట్టి. ఇంత సాఫ్ట్గా ఉంటే పిల్లలు కూడా అలా తినేస్తారండి. రియలీ యమ్మీగా ఉందండి. రియలీ అండి, ఇలాంటి రొట్టి మీరు ఇంట్లో పెద్దవాళ్ళు చేసి పెట్టారనుకోండి, ఇన్ కేసు వాళ్ళకి పళ్ళు లేని వాళ్ళు కూడా సాఫ్ట్గా ఉంటుంది. ఇడియాపం చేసాం కదండి, సేమ్ అలాగే ఉంటుంది. ఇది కూడా సాఫ్ట్గా ఉంటుంది. వాళ్ళు కూడా చాలా హెల్దీ రెసిపీ ఇది. సో వయసైన వాళ్ళకి, పెద్దోళ్ళకి ఇంట్లో చేసి పెట్టండి. యమ్మీగా ఉందండి. మీరు కూడా ఈ అక్కి రొట్టి చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారా? కమెంట్ పెట్టండి, సరేనా? నా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా బీ హెల్దీ చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.